హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భారతంలో ద్రోణుడు పాత్ర గురించి తెలుసుకుందాం. ద్రోణుడు భరద్వాజ మహాముని పుత్రుడు. ద్రోణుడు వేదాంగాలన్నీ అభ్యసించాడు. ధనుర్విద్య ఆశాంతం నేర్చుకున్నాడు. పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు కూడా ద్రోణుడితో పాటు చిన్నప్పుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. దాంతో వారిద్దరికీ గాఢ స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ తాను రాజ్యం చేపట్టిన వెంటనే తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ద్రుపదుడు ద్రోణుడికి మాట ఇచ్చాడు. ఆశ్రమవాసం పూర్తయిన తరువాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. అశ్వత్థామ అనే కుమారుణ్ణి కన్నాడు. ద్రోణుడికి భార్య అన్నా కొడుకన్నా అపరిమితమైన ప్రేమ. కానీ బీదరికం వల్ల వాళ్ళను సుఖపెట్టలేకపోయాడు. అందువల్ల ఏదో ఒక విధంగా ధనం సంపాదించి వాళ్ళను సంతోషపెట్టాలనే ఆశ ద్రోణుణ్ణి పీడిస్తూ ఉండేది. పరశురాముడు తన ధనమంతా బ్రాహ్మణులకు దానమిస్తున్నాడని తెలిసింది. కొండంత ఆశతో ఆయన దగ్గరకు వెళ్ళాడు. కానీ అంత కొంచెం ముందే పరశురాముడు తన దాన ధర్మాలన్నీ పూర్తి చేసి అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ద్రోణుణ్ణి చూసి, స్వామి, నాకున్నదంతా అయిపోయింది. ఇక మిగిలిందల్లా ఈ శరీరము, నేను నేర్చిన అస్త్ర విద్యలు మాత్రమే. ఆ విద్యలు నేర్పమంటారా అని అడిగాడు. ఆ అస్త్ర విద్యలు చాలు, అవే బోధించండి నాకు అన్నాడు ద్రోణుడు. పరశురాముడు సమస్త విద్యలు ద్రోణుడికి నేర్పాడు. కొంతకాలానికి పాంచాల దేశపు రాజు పరమపదించాడు. ద్రుపదుడు రాజయ్యాడు. ద్రోణుడు పట్టరాని ఆనందంతో ద్రుపదరాజు ఆస్థానానికి వెళ్ళి తనను తాను ఫలానా అని పరిచయం చేసుకున్నాడు. ద్రుపదుడు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఐశ్వర్య మదంతో కన్ను మిన్ను కానక ద్రోణుణ్ణి యావగించుకున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, అయినా ఏమిటి సాహసం? నీకు నాకు స్నేహం అంటున్నావు. సింహాసనం ఎక్కిన మహారాజుకు అదృష్టం ఐశ్వర్యం లేని అష్టదరిద్రుడికి స్నేహం అంటే ఎవరైనా నమ్ముతారా? ఏదో చెప్పి నా జట్టు కలవాలని చూస్తున్నావు. ఆ పప్పులేమీ ఉడకవు. దరిద్రుడికి ధనికుడికి, మూర్ఖుడికి విద్వాంసుడికి, పిరికివాడికి వీరుడికి ఎలా మైత్రి కుదురుతుందనుకుంటున్నావు అన్నాడు. ద్రోణుడు పరాభవంతో వెనక్కి వెళ్ళాడు. ఇలా ఉండగా హస్తినాపురంలో ఒకనాడు రాకుమారులు నగరం వెలుపల ఉద్యానవనంలో బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆటలో బంతి వెళ్ళి అక్కడున్న బావిలో పడింది. దాంతోపాటు ధర్మరాజు వేలి ఉంగరం కూడా పడిపోయింది. అందరూ బావి చుట్టూ చేరారు. ఇంతలో ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అక్కడికి. రాకుమారులారా, మీరు క్షత్రియులు కదా, నీళ్లలో పడిన బంతిని పైకి తీయలేకపోతున్నారే. నేను ఒకే ఒక బాణంతో ఆ బంతిని పైకి తీస్తాను, మరి నాకేమిస్తారు అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. కృపాచార్యుల వారింట్లో మీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టిస్తాం అన్నారు. బ్రాహ్మణుడు నవ్వుతూ ఒక పుల్ల తీసుకుని మంత్రించి నీళ్లలో ఉన్న బంతికి గురిపెట్టి విసిరాడు. అది బాణంలా రివ్వున వెళ్ళి బంతిని కొట్టుకుంది. అలా ఒకదానికొకటి గుచ్చినట్లు పుల్లలను విసిరేటప్పటికీ అది తాడులా తయారైంది. దాన్ని పట్టుకుని పైకి లాగి బంతిని రాకుమారులకు ఇచ్చాడు. రాజకుమారులు ఆశ్చర్యపోయారు. ఉంగరం కూడా తీసిపెట్టమని బ్రతిమాలారు. అప్పుడు ఆయన ఒక బాణాన్ని నీళ్లలోకి వేసేటప్పటికీ అది సూటిగా వెళ్ళి ఉంగరానికి గుచ్చుకొని పైకి తేలి వచ్చింది. రాకుమారులు ఈ విచిత్రం చూసి విస్తుపోయారు. స్వామి, మీరెవరు? మా వల్ల కాదగిన ఉపకారం ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాం అన్నారు. భీష్ముడిని అడగండి, నేనెవరో ఆయనకి తెలుసు అని పిల్లల్ని పంపించేశాడు. రాకుమారులు చెప్పిన లక్షణాన్ని బట్టి ఆ బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడని గుర్తించిన భీష్ముడు ఆయనను సకల మర్యాదలతో రప్పించాడు. తన 105 మనవళ్లకు అస్త్రవిద్యలు గర్పమని కోరాడు. అలా ద్రోణాచార్యుడి వద్ద కౌరవ పాండవులు అస్త్రవిద్యలని నేర్చుకున్నారు. చివరికి గురువుగారు దక్షిణ కోరుతూ ద్రుపదరాజును ప్రాణాలతో పట్టి తెచ్చి అప్పగించవలసిందని కర్ణుడిని దుర్యోధనుడిని పంపారు. కానీ వాళ్ళ వల్ల ఆ పని కాలేదు. తరువాత ద్రోణుడు అర్జునుడిని పంపాడు. అతను ద్రుపదరాజుని మంత్రితో సహా కట్టి తెచ్చి ఆచార్యుల వారి ముందు నిలబెట్టాడు. ద్రుపదరాజా, నీ ప్రాణాలకేమీ ముప్పు లేదు, భయపడకు. చిన్నతనంలో నాతో ఎంతో స్నేహంగా ఉన్నావు. తరువాత రాజ్యాధికారం రాగానే నన్ను అవమానించావు. రాజుతో స్నేహం చేయడానికి రాజే కావాలన్నావు. కయ్యానికైనా వియ్యానికైనా సమాన హోదా ఉండాలన్నావు. ఆ కారణం వల్లనే ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయవలసి వచ్చింది. కానీ మళ్ళీ నేను నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో స్నేహం చేయాలంటే నువ్వు అష్టదరిద్రుడిగా ఉండటానికి వీల్లేదు. అందుకని నీ దగ్గర గెలుచుకున్న దాంట్లో సగం రాజ్యం ఇస్తాను, తీసుకో అన్నాడు ద్రోణుడు. ద్రుపదరాజు అవమానంతో తలదించుకున్నాడు.
చేసిన పరాభవం చాలనుకుని ద్రోణుడు అతన్ని ఉచిత రీతిన సత్కరించి సాగనంపాడు.